ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారేంటి? ఎట్లుందమ్మా పచ్చడి? ఏమైతే మొహమాటానికి బలవంతంగా ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఎట్లుందమ్మా పచ్చడా? బాగుందా? సాయంత్రం కూరగాయలు పట్టుకురావాలి. ఇక కూరగాయలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్, అందుకని టమాటా పచ్చడి అయితే చేసిన. అందులోకి ఎగ్స్ అయితే ఉడకబెట్టిన. ఒక ఎగ్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఎగ్స్ బాగాలేవు నిన్న తెచ్చిన కాడ. నిమ్మకాయ పచ్చడి అయితే తాలింపు పెట్టిన. పచ్చడి అయితే ఎండుమిర్చితో రెడీ చేసిన అనమాట. ఈ మధ్యలో పచ్చళ్ళు బాగా అవుతున్నాయి మా ఇంట్లో. బంద్ చేస్తలే. బాగుందా పచ్చడి? బాగుందా? మరి ఎందుకు కొడతాను? అడగాలి పిలిచి. ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతాను రిచ్చమ్మకు. దెబ్బలు తింటది ఇవాళ, అందుకనే తేడా కొడుతుంది నాకు ఎందుకో. మొత్తం కలుపు, మొత్తం మంచిగా కలుపు. ఇప్పుడైతే అన్నం తినేసేయండి. అన్నం తిన్నాక కొంచెం ఆయనకి మామిడికాయ కోసుకొని తిందాం. చాలా పెద్దోడికి అయిపోతుంది, అన్నం అయిపోదు. నీకు నిమ్మకాయ పచ్చడి నువ్వు తినవు, అదేందో ఏమో. నువ్వు కూడా వేసుకో కొంచెం పచ్చడి. పచ్చడి చూపేవా? పెట్టేసినావు నువ్వు కూడా. ఆయిల్ పోసుకోకండి, ఏం పోసుకోకండి. ఆయిల్ ఎందుకు? ఈ పచ్చళ్ళ ఆయిల్ అవసరం లేదు. పుదీనా పచ్చళ్ళనే బాగుంటుంది. ఇదేనా ఖరాబ్ అయింది? అంటే మొత్తం అలా నీళ్ళల్లో మొత్తం అయింది, చిట్లిపోయింది. అసలు ఆ మామిడికాయలు పచ్చియేనా? పండియా పచ్చియా? పండియేనా? తొందర తినేసేయండి అయితే, కోసుకొని తిన్నాం. తినుకొని పండు మామిడికాయ తిన్నాక పండుకోవాలి. కొద్దిసేపు తిరుగుతాను బయట ఆడు అట్లాంటివి చేసారు అనుకో. రేపు పొద్దున ఫస్ట్ ఇంటికి పోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవాళ నైట్ డ్యూటీకి పోవాలి. ఫస్ట్ షిఫ్ట్ నాది, నైట్ షిఫ్ట్ అటు నుంచి పండుకోవాలి. అదే పొద్దున తెల్లారికి అట్లా, మధ్య నైట్ తెల్లారికి అట్లా రావడంతో మళ్ళీ పడుకోవడం లేదు. మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళిపోతూనే ఉండాలి మళ్ళీ బస్ ఎక్కి ఇంటికి. బస్సుకే, బండి కాదు మరి. బండి ఇంట్లో పెట్టాలి. యానో అక్కడ పెట్టి పోదాం. తినేసి నువ్వు స్పీడ్గా తినట్లేవు. యానో అక్కడ పెట్టాలి. బీరువా అటు సర్దేసినాం. ఇటు కరెక్ట్ లేదు వాస్తుకు అని చెప్పేసి అటు పెట్టేసినాం. బట్టలు తెచ్చుడు బెడ్ మీద తెచ్చుడు ఏదని ఎన్నోసార్లు చెప్పినా నీకు నేను. వేసుకో. ఏంది బిడ్డ? చాప అయిపో పో. బయట మామిడికాయ కొత్తారా ఇప్పుడు? అవ్వా ఏం చేస్తున్నావు? అవ్వ అక్కడ అక్కడ బండి ముందు అగో కొబ్బరి చెట్టు కింద. కొబ్బరి చెట్టు కింద ఫ్రిడ్జ్ లో నుంచి మామిడికాయ పట్టుకొని రాపో. ఎండ కాదురా నాయన. బండలు కాలట్లేవు, చెప్పులే కాలుతానే. వాళ్ళ మందం చాలు. ఏందమ్మా? మామిడికాయలు తీసి కడుగు రండి. మామిడికాయ మేడం ఇంతసేపు అలిగిందట రిచ్చు. ఎందుకు? ఎందుకంటే బయట పిల్లలు ఆడుకుంటారు. అదో ఎండలో చూడు ఎట్లా ఆడతారు వాళ్ళు. వాళ్ళకి భయం లేకుండా పోతుంది అసలు. వాళ్ళు ఆడతారని ఎండకు ఆడదు, ఎండ దెబ్బ తగిలితే ఏమన్నా ఉందా? అలిగింది. ఏం చెప్తాను కానీ మామిడికాయలు తీసి కడుగు రండి. అమ్మ డోర్ తీయిపోయినా అన్నమాట. తీస్తున్నా మామిడికాయలు ఒక్కటేనా? అది కూడా పట్టుకోమా. రెండు పెద్ద కాయ రెండెందుకే? సాయంత్రం పోయొచ్చు ఒకటి. రెండు పోయినా పెద్ద ప్లేట్ ఇక చూడు ఎట్లా ఎత్తేసింది. అయితే ఏమైంది మరి ఇప్పుడు? ఎత్తెత్తే ఏం కాదులే. మీరు ఆడికి పోతారు కానీ ఈయన పడుతున్నా బయటికే కదా పోయేది. లే మధ్యలో చెట్టు మీద కాయలు అయ్యి ఆయన అంత టేస్ట్ ఏమి ఉండదు.
టేస్ట్ ఉండదా డస్ట్ ఉండదా? టేస్ట్ ఉండదు. టేస్ట్ అంటాను. కడిగినావా? రోలు పెట్టలేదు ఏం పెట్టలేదు ఇప్పుడే. నీడ కూర్చోండి అటు ఇటు ఎండ కొడుతుంది కొద్ది. జాగ్రత్త పోయి ప్లేట్లో పెట్టుకోయి. నువ్వు చాకు నీ చేతిలో ఉంటేనే నాకు భయం అవుతుంది. పిచ్చు కింద పడేసినందుకు ఇట్లా అయిపోయా కాయ. ఎన్నిసార్లు అంటావు ఏమో. ఏంటది? పిక్క టెంక. నీకు? మేము పిక్క అనే అంటాం. మరి మీరు పిక్ అంటారా? పిచ్చు నువ్వు కింద పడేసినందుకు నాకు గుయ్యరాట్లేదే. అట్నుంచి కోసుకురా రాదు. ఏం నేర్పిర్రా నాయన పని చేసుడు. ఇంకా మరి అంతా తినొచ్చు, మొత్తం ఏదైనా తినొచ్చు. బాగుందా? తిండిచ్చమ్మా. ఇద్దరు దేక్, నువ్వు ఏదన్నా తిను. ఏమైంది? అయ్యో మమ్మీ తలుచుకున్నట్టుంది. లేదు నేను ఏది తిన్నా కనుక ఏదైనా మీరే తింటారు ఇక. బా ఏది నాకు రిచ్చమ్మా? ఇది మొత్తం నాకేనా? ఏలే మీ మమ్మీ. నేను తీసుకుంటా పిక్క. చిన్న పిల్లవని కుక్కలు చూడు. బాగుందా? టేస్ట్ ఉందా? టేస్ట్ ఉందా? తీయగలేదు కదా? నాకు చాలా ఇష్టం మార్కాలు. ఇంట్లో ఫ్యాన్ వేసి వచ్చినావు, నీకు భయం లేకుండా అవుతుంది. పోయని ఆగు, ఇవేది ఎందులే కానీ జారి కింద పడుతుంది. అది కట్ చేయరాదు, అది ముక్కలు కట్ చేయరాదు. ఇది ఇది ఎందుకు ఎమ్మటే కోరుతాను? ఉండని ఏం కాదు. తినాలంటాను, పక్క పెడతాను. కోకిలాట మనం అదనేదానికి మనం రిప్లై ఇస్తానట, మళ్ళీ మనకి రిప్లై ఇస్తుందట. పండిందిలే. మరి పండలేదని మాట్లాడుతావు నువ్వైతే. ఏది చిన్నదందా? నువ్వే తినలే. తీసుకున్నారా మళ్ళీ చెరొకటి? నువ్వు పాతదేనా? ఎంతసేపు తింటావు? పాతదే. పాతది కాదే, ఫస్ట్దే. మేము అట్నే ఉంటాం. చిన్నగా తింటారు, ఎంతసేపు తింటారో ఏమో. అక్క దెబ్బ దెబ్బ తిని ఒక ముక్క తీసుకున్నది. మామిడికాయ ముక్క ఛాలెంజ్ పెడితే బాగుండు మీకు. అక్కే గెలుస్తుంది కదా? నేనే గెలుస్తా. నీకా? చిన్నపిల్లలతోటి నీకు పోటీ ఏందో ఏమో. చిన్నపిల్లల మనస్తత్వం మొత్తం ఇది.